ఈ వీడియో చూడండి. అమ్మాయి ఏమడుగుతుందంటే అన్ని మతాల నుంచి భగవంతుడిని చేరుకోవచ్చు అని అన్నారని వాళ్ళ అమ్మ చెప్పింది కదా. సో ఇప్పుడు ఈ అమ్మాయి దానికి ఏమంటుందనంటే మరి నేను వేరే మతం వారిని పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ కోపం అదంతా చూపించింది. డైరెక్టర్ ఏం చూపించాలనుకుంటున్నాడో మీకు అర్థమైంది, అందరికీ అర్థమైంది. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అనేది వేరు, భగవంతుని చేరుకోవడం అనేది వేరు. వేరు అంటే పూర్తిగా వేరని కాదు, కానీ పెళ్లి చేసుకోవడానికి ఉన్న క్రైటీరియా ఏదైతే ఉందో అందులో భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏదైతే క్రైటీరియా ఉందో ఆ క్రైటీరియా చాలా తక్కువ మిక్స్ అయి ఉంటుంది. అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఈవిడ ఏదైతే మతం గురించి మాట్లాడారో, క్రిస్టియానిటీ ఫర్ ఎగ్జాంపుల్, వేరే మతాల్లో కూడా చాలా వరకు ఏంటంటే మనం అనుకుంటున్నాము ఇది మన బిలీఫ్. బ్రహ్మంగారు ఏం చెప్పారు అనేది అంటున్నారు. బ్రహ్మంగారు చెప్పారో ఇంకా ఎవరో చాలామంది చెప్పారులేండి. అది మనం అర్థం చేసుకుంటున్నాం, అది మన అండర్స్టాండింగ్. వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి? బాప్టిజం తీసుకుంటే మనకి స్వర్గానికి వెళ్ళే అధికారం ఉంటుంది, లేకపోతే ఉండదు కదా. మారు మనసు చెందినవారు వాళ్ళు క్రిస్టియన్స్. ఓకే, క్రైస్ట్ అంటే కాపాడేవాడు అని అనుకుంటున్నాను. సో ఎవరిని కాపాడతారు? మారు మనసు చెందిన వాళ్ళని కాపాడతారు. ఓకే, చేంజ్ ఆఫ్ హార్ట్, కన్ఫెషను, ఇవన్నీ చేస్తే అప్పుడే కదా అయ్యేది. అది ఎలా తెలుస్తుంది మారు మనసు చెందావా లేదా అనేది? బాప్టిజం తీసుకుంటే తెలుస్తుంది. నీ పాపాలు పోయాయా లేదా ఎలా తెలుస్తుంది? కన్ఫెషన్ చేసుకుంటే పోతాయి కదా. మళ్ళీ చేయకుండా ఉండాలి, ఒక పర్టికులర్ లైఫ్లో లీడ్ చేయాలి, ఇవన్నీ సీరియస్ థింగ్స్ అవన్నీ. కానీ మరి అలా క్రిస్టియన్స్ కాని వాళ్ళు ఏమవుతారు? వారు పాపులుగానే మిగిలిపోతారు. అంటే అందరూ పాపులే, కానీ వీరి పాపాలు ప్రక్షాళన చేయబడతాయి. క్రీస్తు వీరి పాపాలని ప్రక్షాళన చేయకపోతే వారి పాపాలు ప్రక్షాళన కావు, కాబట్టి వారు ఆ పాపాలకి ఏదైతే అనుభవించాలో అది అనుభవిస్తూ ఉంటారు, అంతే కదా. సో వారు స్వర్గానికి వెళ్ళరు కాబట్టి వారికి, అంటే ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే మన హిందూయిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవిడ ఏదైతే బ్రహ్మంగారు అని చెప్పిందో అంటే హిందూయిజమే కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే భగవంతుని చేరుకోలేదని అనుకోవాలి ఇలాంటి వాళ్ళు, రైట్. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఆలోచిస్తున్నప్పుడు మనం ఇంక్లూజివ్గా ఆలోచించి ఏం ప్రయోజనం అనేది? వాళ్ళు మేము వేరు, వేరే వాళ్ళు వేరు అని అనుకుంటున్నప్పుడు, మనం మాత్రం అందరూ ఒకటే అని అనుకున్నప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? మనం అందరం ఒకటే అని ముందుకెళ్తాం, వాళ్ళు నువ్వు వేరు అని అంటారు. అప్పుడు డిస్క్రిమినేషన్ ఎవరు చేస్తున్నట్టు? వివక్ష ఎవరు చేస్తున్నట్టు కదా. సో వాళ్ళు కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ మతం నుంచి కూడా భగవంతుని చేరుకోవచ్చు, హిందూ మతం నుంచి కూడా భగవంతుని చేరుకోవచ్చు, ఇస్లాం నుంచి కూడా, అలాగే బౌద్ధం నుంచి కూడా, అలా వాళ్ళు కూడా అనుకొని మిగతా మతాల వాళ్ళందరూ కూడా ఇలాగే అనుకుంటే అప్పుడు మనం మీరు చెప్పినట్టు పెళ్ళిళ్ళు చేసుకోవడమో ఏదో చేసుకోవడం అనేది కుదురుతుంది. ఇంకోటమ్మా, పెళ్ళిళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు వేరే మతమే కాదు, వేరే కులము లేకపోతే వేరే భాష, వేరే ప్రాంతము వీళ్ళతో చేసుకున్నప్పుడు ఏమవుతుంది? కష్టాలు పెరుగుతాయి అని అంటున్నాం, అంతే. మేము ఏమంటున్నాం అంటే వేరే మతం వాళ్ళతో చేసుకున్నప్పుడు వాళ్ళ కల్చరే డిఫరెంట్గా ఉంటుంది కంప్లీట్గా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ థింకింగే ప్రతి ఒక్క వస్తువు మీద, ఒక కాన్సెప్ట్ మీద, లైఫ్ మీద, అన్నిటి మీద, పెళ్లి మీద కూడా వారి యొక్క అవగాహన వేరేగా ఉంటుంది, మీ అవగాహన వేరేగా ఉంటుంది. కాబట్టి మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇవాళ కాకపోతే రేపు కొట్టుకుంటారు కదమ్మా. ఆ విషయం మీకు తెలీదా అంటే ప్రతి వాళ్ళు కొట్టుకుంటారు. అన్నీ కలిసి ఉన్న వాళ్ళు ఎందుకు కొట్టుకోరా అంటే కొట్టుకుంటారమ్మా. కాకపోతే తక్కువ గొడవలు కావాలా, ఎక్కువ గొడవలు కావాలా మనకి అనేది పాయింట్, అంతే. మీరు మీ ఆయన, మీరు మీ ఆవిడ ఒకే భాష ఉన్నారనుకోండి, మీ మనసులో మాట చెప్పుకునేటప్పుడు భాష అడ్డు రాకుండా ఉంటుంది. ఏం కాదు, ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడతాం, ఇంగ్లీష్ నేర్చుకున్నాం కదా, హిందీలో మాట్లాడుకుంటాము అంటే మధ్యలో కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటాం అంటే మాట్లాడుకోండి. కానీ మీరు మామూలుగా మాట్లాడుకోవచ్చు. కూరలు తేవాలా, బంగాళదుంప తేవాలా వద్దా, ఎన్ని కిలోలు తేవాలి అనేది, ఇట్లాంటివన్నీ అయిపోతాయి. మీ మనసులో మాట, మీ ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ ఉంది, మీ మనసులో మాట చెప్పాలనుకున్నప్పుడు మీరు చెప్దామని వెళ్తారు, అక్కడ మీకు భాష సరైన పదాలు రావు, ఒక పదం బదులు ఇంకో పదం వస్తుంది. అవతల వాళ్ళు ఏదో అనుకుంటారు, ప్రేమ ఉంటే మేము కరెక్ట్గా అనుకుంటాము. మీరు అనుకుంటారమ్మా, రెస్పెక్ట్ ఉంటే కరెక్ట్గా అనుకుంటారు, ప్రేమ ఉంటే అనుకోరు.
సో అరేంజ్డ్ మ్యారేజెస్లోనూ ఇలా చూసి అన్నీ చూసి ప్రాక్టికల్గాను అందరి ఫ్యామిలీగాను కలిసి ఉన్న మ్యారేజెస్లో రెస్పెక్ట్ ఉంటుంది. రెస్పెక్ట్ అనేది ప్రధానమైన వాల్యూ అవుతుంది, మూల్యం. మీరనే లవ్ అయితే ఏదైతే ఉందో, ఎంతమంది లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు ప్రపంచంలో? మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మిలియన్స్, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ అనుకుంటాను ఉన్నారు కదా ఇప్పటిదాకా. చరిత్రలో అయితే డెఫినెట్గా హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు లవ్ ఫెయిల్యూర్స్. రెస్పెక్ట్ ఫెయిల్యూర్స్ ఎంతమంది ఉన్నారు? ఉండరు కదా, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక మనిషి క్రూరుడు. అందుకే మీకు ఇక్కడ ఇండియన్ లాలో క్రూరత్వం ఒకటే. ఇప్పుడు ఇద్దరికి కలిసి విడిపోతామని అంటే దానికి ఒక ప్రొవిజన్ ఇచ్చారు. ఇద్దరు కలిసి కాకుండా ఒక మనిషి విడిపోదామని అన్నప్పుడు క్రూరుడు పక్కవాళ్ళు లేదా అమ్మాయి క్రూరురాలు అని అలా ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే ఆ ఒక్క రీజన్తో తప్ప మిగతా రీజన్స్తో అన్నీ కలిసి ఉండడానికి ఎంకరేజ్ చేస్తుంటారు. ఎందుకు అని అంటే ఐ జస్ట్ టోల్డ్ యూ, బికాజ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ దాంట్లో. సో క్రూరత్వం ఉన్నప్పుడు ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడట్లేదు. ఇన్ జనరల్ మీకు ప్రాబ్లమ్స్ తక్కువతో మొదలు పెట్టాలా, ఎక్కువతో మొదలు పెడతారా? మీరు కామన్గా మా ఇద్దరు మనసులు కలిసాయి. మనసులు అంటే ఏం కలిసాయి? అట్రాక్షన్గా ఉన్నది, అంతే కదా, రైట్? సో అవి కలిసినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు సో డిఫరెంట్. సో ఇప్పుడు పెళ్ళి అనేది మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలకి ఏ హ్యాబిట్స్ ఇప్పుడు ఇస్తారు? సో ఇట్లా నేను ఒకటి కాదమ్మా కూర్చొని లిస్ట్ రాసుకుంటూ ఉంటే చాలా 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 డిఫికల్టీస్ ఉంటాయి. ఆ డిఫికల్టీస్ అన్నీ మీరు డిఫికల్టీస్ అంటే మొత్తం ఇప్పుడు ప్రపంచం అంతా, సొసైటీ అంతా ఒక మోస్తరులో ఒక మోడల్ ప్రకారం వచ్చింది ఇప్పటిదాకా. ఆ మోడల్ మొత్తాన్ని మనము కలగా పులగం చేసేసినప్పుడు ఏమవుతుంది? దాని కాన్సిక్వెన్సెస్ సీరియస్గా ఉంటాయి. ఆ సీరియస్ కాన్సిక్వెన్సెస్ వచ్చినప్పుడు అసలు మనం అంతకుముందు చేసిందే కారణం అని మనం గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు మనం చేసిందే కారణం ఇప్పటిదాకా ఉన్న ప్రాబ్లమ్స్ వాటికి చాలా వరకు. సో ఆ కారణం దీనికి దానికి కారణం ఉంది అని మనం సంబంధం ఉంది అని మనం గుర్తించట్లేదు. ఆ ప్రాబ్లమే ఇది వేరే, ఇది నాకు నచ్చింది, నేను చేసింది కరెక్టే అని అనుకుంటున్నాం. అలా కాదు. పరంపర, లిగసీ అంటే తాతలు ముత్తాతలు ఇలా వంశము, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైతే ఆ వంశంలో ఎలాంటిది జరగాలి నెక్స్ట్ అనేది, ఎందుకు జరగాలి అనేది, ఇట్లాంటివన్నీ చాలా చాలా ముడిపడి ఉంటాయి అమ్మ. అవి అర్థం చేసుకోవడానికి మెచ్యూరిటీ కావాలి. నేను పిల్లల్నే తప్పుపట్టను. నేను చాలా పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలియనివి వెంటనే నేర్చేసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పలేకపోతే వీళ్ళు అర్థం చేసుకొని, అంటే డాట్స్ని కనెక్ట్ చేసుకోగలగాలి. కనెక్ట్ చేసుకొని పిల్లలకి కనెక్టెడ్ డాట్స్ ఉన్న ఒక ఫుల్ ఎడ్యుకేషన్ పిక్చర్ ఇవ్వగలగాలి. ఇవ్వలేదు కాబట్టే పిల్లలు అలా చేస్తున్నారు. ఎంతమంది పేరెంట్స్ని నేను చూశాను, వాళ్ళ అంటే అబ్బాయిలని కనీసం ఒక బాధ్యత ఇవన్నీ నేర్పించి పెంచుతుంటారు. అమ్మాయిలని ఏంటంటే వాళ్ళకి ఈ ట్రైన్ ఎక్కాలి కదా, మనం ఎక్కే ట్రైన్ ఇదిగో టికెట్ పట్టుకో, దీని ప్లాట్ఫామ్ కనుక్కో అంటే ప్లాట్ఫామ్ కూడా కనుక్కోలేరు వాళ్ళు రైల్వే స్టేషన్లో. ఇంజనీరింగ్ చదివే ఒక అమ్మాయి, ఫైనల్ ఇయర్లో ఉన్న అమ్మాయి, మా స్టూడెంటు, ఆ అమ్మాయి నాకు చెప్పింది. అంటే నన్ను అన్నయ్య అంటుంది. అన్న నాకు తెలియదు కదా అన్న, నేను చిన్నపిల్లను కదా, నాకు ప్లాట్ఫామ్ తెలియదు కదా అంటుంది. ఆ అమ్మాయి నెక్స్ట్ ఇయరే పెళ్లి చేసుకుంది వాళ్ళ ఇంట్లో. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్, అంత పెద్దవాళ్ళు అయ్యి కూడా నేను పెద్దవాళ్ళు కాదు అని అంటే నేర్పించాలి కదా, పేరెంట్స్ నేర్పించాలి కదా. పేరెంట్స్ అన్ని పనులు వాళ్ళే చేసి పెట్టి, ఇంకా వీలుంటే నవిలు కూడా పెడతారు. నోట్లో పెట్టడమే కాదు, పేరెంట్స్ అలాంటి ప్రొవిజన్ ఏమైనా ఉంటే పేరెంట్స్ నవిలు కూడా వాళ్ళు పెట్టేస్తారన్నమాట. అలా ఉన్నది ఇప్పుడు ప్రపంచంలో. అలా ఉంటే మరి ఇలాగే ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారంటే చేసుకుంటారు. వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళకి ఏది కావాలో అది మీరు ఇచ్చినప్పుడు, అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, అదే రైటు ఇదే రైటు అంటే ఇవ్వద్దని కాదు నేను అనేది. ఎడ్యుకేషన్ ఎందుకు ఇది చేయొచ్చు, ఎందుకు ఇది చేయకూడదు, ఎందుకు ఇది గ్రహించవచ్చు, ఎందుకు ఇది గ్రహించకూడదు, ఏది ఎవరికి పాత్రత ఏంటి, యోగ్యత ఏంటి, క్షమత ఏంటి, ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి మీరు ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు సఫరింగ్ వస్తుంది. సఫరింగ్ వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ట్రిక్కీ సిచ్యువేషన్ ఏంటంటే, ప్రాబ్లం వస్తే దానికి ఇది కారణం అని మీరు అర్థం చేసుకోవట్లేదు. దానికి అదే కారణం అవుతుంది. వేరే కారణాలు ఏవో కొత్తగా ఉంటాయని అనుకుంటున్నారు. లేదు, మీ ప్రాబ్లంకి అదే కారణం.
ఆ కారణం నీకెలా తెలుసు? నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను. నాకు దీనికి దానికి డాట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఆ కనెక్షన్‌ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. కనెక్షన్ ఉంటే ప్రూవ్ చేయమనంటే గ్రాస్‌లో ప్రూవ్ చేయడం వేరమ్మా. గ్రాస్‌గా ప్రూవ్ చేయడం కుదరదు స్థూలంగా. సూక్ష్మమైన విషయాలు అర్థం చేసుకోవడానికి సూక్ష్మమైన బుద్ధి ఉండాలి. స్థూలమైన బుద్ధి నుంచి సూక్ష్మమైన బుద్ధిని తెచ్చుకోవడానికి జరిగే ప్రాసెస్‌నే విద్యా విధానం అంటారు. విద్యా విధానం. అలాంటి విద్యా విధానం లేదు, ఒప్పుకుంటాం. మాదే తప్పు. కరెక్ట్. మా జనరేషన్ తప్పు చేసింది. మా కంటే ముందున్న జనరేషన్‌లు తప్పు చేశాయి. వాటిని మేము అనుభవిస్తున్నాము. మా జనరేషన్ చేసే తప్పులకి మీరు అనుభవించాలి. కానీ ఎక్కడో అక్కడ ఆపాలి కదా! ఎక్కడో అక్కడ ఆపాలంటే మనందరం కలిసి ప్రయత్నించాలి. ప్రయత్నించే ముందు వినయం ఉండాలి మనకి. వినయం ఉండి, ఓహో! మనకి ఇది తెలియట్లేదు, మనం దీనివల్ల సఫర్ అవుతున్నాము. మనమే కాదు, ఎంతోమంది వేల మంది, లక్షల మంది, కోట్ల మంది సఫర్ అవుతున్నారు. ఈ సఫరింగ్ మొత్తాన్ని మనము ఏదైనా చేసి ఈ సఫరింగ్‌ని తీసేయగలగాలి, అవాయిడ్ చేయగలగాలి, ప్రివెంట్ చేయగలగాలి. దానికి నేనేం చేయగలను అనే శ్రద్ధ, అనే దీక్ష ఎవరైనా తీసుకోవాలమ్మా. ఎవరైనా అంటే ఒకళ్ళు తీసుకుంటే సరిపోదమ్మా. అందరం కలిసి కొంత మనం చేయేస్తే ఈజీగా ముందుకెళ్ళిపోతుంది. ఈజీగా వీటన్నిటిని ప్రివెంట్ చేయొచ్చు. ఇది ఒక జస్ట్ సినిమా సరదా సిట్యుయేషనే. కానీ మనం నేర్చుకోవాల్సింది మనం నేర్చుకుంటూ ఉంటాం కదా. థ్యాంక్ యూ.